గుడ్ మార్నింగ్. నిన్న మనం కాన్కేవ్ మిర్రరు, కాన్వెక్స్ మిర్రర్ ఈ రెండిటి గురించి చెప్పుకున్నాం కదా. తర్వాత ఈరోజు ఏం చెప్తామంటే కాన్కేవ్ మిర్రర్ గురించి క్లియర్గా చెప్తాం. ఫస్ట్ ఇది కాన్కేవ్ అన్నాం కదా, ఇది వచ్చేసింది రిఫ్లెక్షన్ ఏరియా అనమాట. మిర్రర్ అంటే స్మూత్ సర్ఫేస్. ఇదేంటిది అంటే రఫ్ సర్ఫేస్ వెనకాల ఉంటుందని చెప్పుకున్నాం కదా. అపెక్యూ సబ్స్టెన్స్ అని చెప్పాం కదా. దీన్ని ఏమని పిలిచాము? సెంటర్ ఆఫ్ కర్వేచర్ అని పిలుచుకున్నాము. దీన్ని వచ్చేసి పోల్ అని పిలుచుకున్నాం. సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఓ అందాం దీన్ని. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఏమని పిలిచాము? రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆర్ అనే అక్షరంతో చెప్పాం కదా. ఇప్పుడు ఇది కాన్కేవ్ మిర్రర్ కదా. ముందు దీన్ని చెప్పే ముందు ప్లెయిన్ మిర్రర్ దగ్గరికి పోదాం. ఇది ప్లెయిన్ మిర్రర్ అంటే ఇట్లా వంకర జరగకుండా సర్ఫేస్ కనుక ఫ్లాట్గా ఉంటే దాన్ని ప్లెయిన్ మిర్రర్ అంటాం. 8th క్లాస్లో నేర్చుకొని ఉన్నాం దీన్ని. దీనికి కూడా ఏమవుతుంది, ఈ రెండు కలిపినట్టుగానే ఒక ఇమాజినరీ లైన్ని ఊహించుకోండి. ఇట్లాగా దీన్ని ప్రిన్సిపల్ యాక్సిస్ అని పిలుస్తాం. ప్రిన్సిపల్ యాక్సిస్ అని పిలుస్తాం అనమాట దీన్ని. ఇక్కడ కూడా అంతే, ప్లెయిన్ మిర్రర్ కూడా ఒక ప్రిన్సిపల్ యాక్సిస్ అని ఊహించండి. ఇదేంది, ఇది ఇమాజినరీ లైన్ ఉండదు, ఇది మనం అనుకోవడం అనమాట. ఇప్పుడు దీని ఎదురుగా ఒక ఆబ్జెక్ట్ని పెట్టాను అనుకో, దీని నుంచి రేస్ ఏమవుతాయి, దీని మీద పడతాయి. ఇట్లాగా ఇట్లా పడిన తర్వాత మనం ఏమి నేర్చుకున్నాము ప్లెయిన్ మిర్రర్లో అంటే ఈ యాంగిలే కాకుండా ఏ యాంగిల్లోనే పడతాయి. ఇట్లా పడతాయి అనుకోండి. ఇక్కడ ఒక నార్మల్ని ఊహించుకొని అదే రకంగా ఇక్కడ ఒక 30 degreesలో ఒక రే దీని మీద ఫాల్ అయింది అనుకోండి, అదే 30 degreesలో ఇట్లా వచ్చేస్తుంది అనమాట ఈ వైపు నుంచి. దీన్ని ఏమని పిలిచాము? రిఫ్లెక్షన్ రే అని పిలిచాం. ఇది ఇన్సిడెంట్ రే అని పిలిచాం కదా. అంటే ఇన్సిడెంట్ యాంగిల్ ఎంత ఉంటుందో రిఫ్లెక్షన్ యాంగిల్ కూడా అంతే ఉంటుంది. దీన్ని ఏమని పిలుచుకున్నాము? నార్మల్ అని పిలుచుకున్నాం. అంటే 90 degreesలో ఒక గీత ఉంటుందన్నమాట అనుకోవాలి. ఇవన్నీ కూడా ఇమాజినరీ. అందుకే మనకి ప్లెయిన్ మిర్రర్లో మన ఎడం చెయ్యి కుడి చెయ్యి ఎడం చెయ్యిలాగా కనిపిస్తుంది. కారణం ఏంది అని అంటే ఇన్సిడెంట్ రే ఏమవుతుంది, నార్మల్కి పక్కకు వస్తుందన్నమాట. ఇక్కడ ఎంత యాంగిల్లో అయితే పడుతుందో అంత యాంగిల్లో పక్కకు వస్తుంది. ఇప్పుడు 40 degreesలో పడింది అనుకోండి, ఈ వైపున కూడా 40 degreesలో బయటకు వస్తుంది. క్యారమ్ బోర్డు ఆడతాం చూడండి. క్యారమ్ బోర్డు ఆడేటప్పుడు మనం రిఫ్ లాగుతాం అనుకో, ఏ యాంగిల్లో అయితే రిఫ్ లాగుతామో అదే యాంగిల్లో పక్కకి వెళ్తుంది కదా. అట్టనమాట ఇక్కడ కూడా లైట్ రే అనేది మనం రిఫ్ లాగినట్టుగా. ఏది క్యారమ్ బోర్డులో మనం రిఫ్ లాగినప్పుడు ఎంత యాంగిల్లో అయితే మనం రిఫ్ లాగుతామో అంత యాంగిల్లో పక్కకు తిరుగుతుంది కదా. అదే రకంగా ఇక్కడ కూడా లైట్ రే అనేది ఎట్టుంటుందంటే బౌన్స్ అవుతుంది అని చెప్పుకున్నాం. రిఫ్లెక్షన్ అంటే బౌన్సింగ్ ఆఫ్ లైట్ రేని రిఫ్లెక్షన్ అంటాం. అయితే ఆ బౌన్సింగ్ అనేది ఎలా జరుగుతుంది, అదే రకంగా జరగకుండా ఇట్లా పక్కకు వస్తుంది. ఇది ఏ యాంగిల్లో అయితే ఇక్కడ పడుతుందో అదే యాంగిల్లో నార్మల్కి రెండో వైపున పడుతుంది. అందుకే మనకి కుడి ఎడమగా కనిపిస్తుంది. 90 degreesలో పడింది అనుకోండి, సపోజ్ నార్మల్ మీద పడింది అనుకోండి, అదే రకంగా వెనక్కి వస్తుంది అనమాట. అంటే 90 degreesలోనే వెనక్కి వస్తుంది. అది మనం గమనించలేం. ఇదేంది, ఇది ప్లెయిన్ మిర్రర్. ఇక్కడికి వస్తున్నా చూడండి. ఇదేంది, ఇది కర్వ్డ్ సర్ఫేస్ కదా. ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ప్లస్ కాన్కేవ్ అంటే లోపలికి ఉంటుందన్నమాట అద్దం. ఇది బయటంతా కనపడుతుంటుంది. అయితే ఇక్కడ పడినప్పుడు కూడా ఇవే రూల్స్ ఇక్కడ అప్లై అవుతాయి. ఒక లైట్ రే దీని మీద పడింది అనుకోండి, లైట్ రే పడినప్పుడు అదే రకంగా ఇట్ట పక్కకు వస్తుందన్నమాట. మనకి ఇక్కడ డౌట్ రావచ్చు, ఇక్కడ చక్కగా గీసాం కదా మేడం, ఇక్కడ ఏంది ఇట్ట వంకరగా గీసాము అని అనొచ్చు. దీన్ని చక్కగా ఊహించుకోండి. అంటే ఇట్టు పెడతా చూడండి. ఇట్టు పెట్టినప్పుడు ఇది నార్మల్ కదా. ఇది 30 degrees అన్నప్పుడు ఇక్కడ కూడా 30 degrees ఉంటుంది. కాకపోతే నీకు ఎట్లా కనిపిస్తుంది, ఇట్లా వంకరగా ఉండడం వల్ల ఇదేమో చక్కగా గీస్తాము, ఇది కొంచెం ఇట్లా క్రాస్గా కనపడుతుంది నీకు. అదేవిధంగా అన్ని రకాల రేస్ అన్నీ కూడా ఇట్లా ఫాలాన్ అవుతాయి. ఒకానొక పాయింట్ దగ్గర అన్నీ కలుస్తున్నట్టుగా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఎన్నన్నా గీసుకో. ఏం చెప్తున్నాం ఇప్పుడు మనం? కాన్కేవ్ మిర్రర్ చెప్తున్నాం. కాన్కేవ్ మిర్రర్లో దాదాపు ఒక ఎన్ని రేస్ అన్నా వేయండి, ఎక్కడ కలుస్తాయి? ఒక పాయింట్ దగ్గర కలుస్తాయి, అన్నీ కలుస్తాయి. ఆ పాయింట్ని మనం ఏమని పిలుస్తామంటే ఫోకస్ అని పిలుస్తాం. ఈ పాయింట్ని ఇక్కడ మనకు బొమ్మ ఏర్పడుతుంది, అంటే మన ఇమేజ్ ఏర్పడుతుంది అనమాట. ఫోకస్ అని పిలుస్తాం దీన్ని. సరే, ఇది ఎఫ్ అనే అక్షరంతో
ఇండికేట్ చేస్తాం. అయితే ఈ పోల్కి ఎఫ్కి ఎంత దూరం ఉంటుందో దాన్ని స్మాల్ ఎఫ్ అంటాము. ఈ స్మాల్ ఎఫ్ని ఏమని పిలుస్తామంటే ఫోకల్ లెంగ్త్ అని పిలుస్తాం. ఫోకల్ లెంగ్త్ అంటే పోల్కి ఫోకస్కి మధ్య ఉండే దూరం. ఇక్కడ ఫోకస్కి మనం ఇందాక చెప్పుకున్నాం కదా, సెంటర్కి కూడా సేమ్ అంతే దూరం ఉంటుంది, ఎఫ్ఏ ఉంటుంది. అంటే దీన్ని మొత్తం ఏమని అనుకున్నాం మనం, రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆర్ అనే అక్షరంతో సూచించాం కదా. ఒక ఆర్ అనేది 2Fకి సమానం. అంటే ఇదొక ఎఫ్, ఇదొక ఎఫ్ అనమాట. ఇదొక ఎఫ్, ఇదొక ఎఫ్. అర్థమైందా? అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2F. 2F అంటే 2 ఫోకల్ లెంగ్త్లు కలిసి ఒక రేడియస్ ఉంటుంది. సరే, ఇది ఇక్కడ అర్థమైందమ్మా. ఏంటి అంటే కాంకేవ్ మిర్రర్లో ఫోకస్ అనేది మిర్రర్కి ఎదురుగ్గా ఉంది చూడండి. మిర్రర్ ఉన్న వైపే ఉంటుంది కాబట్టి అన్నీ ఒక చోట కలుస్తున్నాయి కాబట్టి దీన్ని ఏమని పిలుస్తారంటే కన్వర్జింగ్ మిర్రర్. కన్వర్జింగ్ మిర్రర్. కన్వర్జింగ్ అంటే కలుసుకోవడము అని అర్థం. కాకా గుర్తుపెట్టుకోండి, కొండ గుర్తు. కన్వర్జింగ్ అంటే కలుసుకోవడం. ఎక్కడ కలుసుకుంటాయి? మిర్రర్కి ఎదురుగ్గా కలుసుకుంటాయి, మిర్రర్ ఉన్న వైపే కలుసుకుంటాయి. దీన్ని కన్వర్జింగ్ మిర్రర్ అని పిలుస్తాం. ఇంకా ఇది చెప్తున్నా చూడండి, కాన్వెక్స్ మిర్రర్ చెప్తున్నా. కాన్వెక్స్ మిర్రర్ ఇటువైపు ఉంటుంది, గోళ్ ఇచ్చినట్టు ఉంటుంది. ఇటువైపు అంతా కూడా మిర్రర్ లేని ప్రాంతం ఇది, అంటే వెనక రఫ్ ప్రాంతం అనమాట. ఇది మిర్రర్. ఇక్కడ లోపల మిర్రర్ కదా, అద్దం. మిర్రర్ అంటే అద్దం. ఇది ఇక్కడేమవుతుంది, ఇందాకట్లాగే ఇక్కడ ఉంటుంది కదా, ఈ వైపున ఉంటుంది అని చెప్పాను నిన్న నేను. ఏది? సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనేది మిర్రర్కి అవతల వైపు, వెనక వైపు ఉంటుంది, ఇటువైపు ఉండదు. కాంకేవ్కి లోపల వైపు ఉంటే దీనికి మిర్రర్కి అవతల వైపు ఉంటుంది కదా. ఇదే ప్రిన్సిపల్ యాక్సిస్ అనుకోండి. ఇది పోల్ అనుకున్నాం. అది అక్కడ ఉన్నట్టే ఉంటాయి కానీ లేకపోతే రివర్స్లో కనపడతాయి. మనం ఇక్కడ ఆబ్జెక్ట్ని ఇక్కడ పెట్టినప్పుడు అన్నీ ఇట్లా పడతాయి. రేస్ అన్నీ ఇలా పడుతున్నాయి కదా, ఇట్లా పడుతున్నాయి. పడినప్పుడు ఏమని అనుకుంటున్నాం, అన్నీ కూడా ఫోకస్లోకి వెళ్ళిపోతాయి, ఇట్లా వెళ్ళిపోతాయి. కానీ దీని ఫోకస్ ఎట్టుంది? మిర్రర్కి వెనక వైపు ఉంది. మిర్రర్కి వెనక వైపు ఉంది. ఇక్కడ కొంచెం మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ మిర్రర్కి ముందే ఉంటుంది, అందువల్ల మనకి ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. ఇక్కడికి వచ్చేసరికి మిర్రర్ వైపు కాకుండా వెనక వైపు ఉండడం వల్ల అన్నీ ఇటు కలిసినట్టుండి ఇవన్నీ కూడా ఇలా వచ్చేస్తాయి అన్నమాట. ఇట్లా వచ్చేస్తాయి. అంటే అన్ని రేసు కూడా వెదజల్లినట్టుగా బయటకు వచ్చినట్టుగా ఉంటాయి కాబట్టి వీటిని డైవర్జింగ్ మిర్రర్ అని పిలుస్తారు. డైవర్జింగ్ మిర్రర్. ఇక్కడ అన్నీ కలుస్తున్నాయి, ఇక్కడ కూడా కలుస్తున్నాయి. కాకపోతే మనకు ఫోకస్ ఎక్కడ ఉంటుంది? మిర్రర్కి వెనకాల ఉంటుంది, మిర్రర్ లేని వైపు ఉంటుంది. అది మనకు కనిపించదు. కానీ మనకి ఎట్టుంటాయంటే రేస్ అన్నీ కూడా ఇట్లా వెదజల్లినట్టుగా బయటకు వచ్చినట్టుగా కనపడతాయి కాబట్టి దీన్ని డైవర్జింగ్ మిర్రర్ అని పిలుస్తారు. దీన్ని కన్వర్జింగ్ మిర్రర్. మనకి బిట్ క్వశ్చన్ ఏమొస్తుంది? విచ్ ఈజ్ కన్వర్జింగ్ మిర్రర్ అని అడుగుతాడు. కాంకేవ్ మిర్రర్ ఈజ్ కన్వర్జింగ్ మిర్రర్. విచ్ ఈజ్ డైవర్జింగ్ మిర్రర్? కాన్వెక్స్ మిర్రర్ ఈజ్ డైవర్జింగ్ మిర్రర్. ఈ రెండు అర్థమైన తర్వాత రేపు ఇమేజెస్లో, ఇమేజ్ అంటే ఏంది నేర్చుకుందాం, ఇమేజెస్లో టైప్స్ నేర్చుకుందాం. ఎన్ని రకాలు ఉంటాయి, కన్వర్జింగ్ మిర్రర్ అనేది ఎలాంటి ఇమేజ్ని ఏర్పరుస్తుంది, డైవర్జింగ్ మిర్రర్ అనేది ఎలాంటి ఇమేజ్ని ఏర్పరుస్తుంది అనేది ముందు ఈ రెండు అర్థం చేసుకుంటే ఇమేజ్ గురించి మనం మాట్లాడుకుంటాం. ఓకేనా? వెరీ గుడ్.